హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట. ఎప్పుడైనా మీరు అనుకున్నారా, దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చోండి ప్రతిదీ చేయొచ్చు కదా, ఎందుకు నా కొరకు వచ్చాడు, ఆయన చనిపోకపోతే ఏమయ్యేది, ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు, ఈ మనిషి మారడానికి ఎంత సమయం పడుతుంది ఆయన అనుకుంటే అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? అనుకొని ఉండరు. కొంతమంది అనుకుంటారు. ఆలోచించే విధానము అయినా మనకు అది రావాలంటే ఆయన కృప నుంచే వస్తుంది. కానీ మనలో చాలామంది ఎలా అనుకుంటారంటే, నేను దేవుడిలో నడుస్తున్నాను. ఒకరు చెప్పడం ఏంటి నాకు, మీకు ఒకటి తెలుసా? ప్రవక్తతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడలేదండి, ఒక గాడిద ద్వారా మాట్లాడాడంట. మా పాస్టర్ గారు నాకు అవి చెప్పిన తర్వాత నాకు అనిపించింది, నిజంగా దేవుడు మనిషి చాలా గ్రేట్ అనుకుంటాంలే, కానీ మనిషినే వాడుకుంటాడు అన్నట్టు ఏం లేదు. కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆ గాడిద కొరకు ప్రాణం పెట్టలేదు దేవుడు. ఆ గాడిద కొరకు అక్కడి నుంచి ఇక్కడ దాకా దిగిరాలి దేవుడు. నీ కొరకు నా కొరకు మాత్రమే దిగి వచ్చాడు. కానీ ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? దేవుడే, దేవాది దేవుడే, నోటితో సమస్తాన్ని సృజించిన దేవుడే ఆయన క్రియల రూపంలో నీ మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు కదా. నీ క్రియ ఏ విధంగా ఆయన ప్రేమని వ్యక్తపరుస్తుంది? నీ క్రియలు అసలు ఆయన ప్రేమలో ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించుకోండి.